గురుభ్యో నమః. మనిషికి నిద్ర చాలా అవసరం. సరైన నిద్ర లేకపోతే దాని ప్రభావం ప్రత్యక్షంగా పరోక్షంగా మన శరీరం పైన చూపుతుంది అనే విషయానికి నిద్రలేమి యొక్క కారణాలు ఏమిటి తెలుసుకుందాం. నిద్రలేమి సమస్య ఉన్నప్పుడు ఆ సమస్య ఎందువల్ల వచ్చింది, దాని నుండి బయటపడడానికి మనం ఏమి చేయాలి? నిద్రలేమి అంటే ఒక వ్యక్తి తనకు అవసరమైనంత మేరకు నిద్రపోకపోవడం, నిద్రను విశ్రాంతిని పొందకపోవడం. దీర్ఘకాలిక నిద్రలేమి శారీరక మానసిక భావోద్వేగ ఆరోగ్యానికి దారితీస్తుంది. సాధారణంగా కర్మాగారాలలో పనిచేస్తారు, ఫ్యాక్టరీలలో పనిచేసే ప్రజలు షిఫ్ట్ డ్యూటీ లెక్కన రాత్రిపూట నైట్ డ్యూటీలు చేసేవారు, ఉదయం పనిచేసేవారు. 8 గంటలు డ్యూటీ అవర్స్ అక్కడ చేసినప్పుడు ఇంటికి వచ్చి తగినంత విశ్రాంతి తీసుకోవాలి. వాళ్ళు విశ్రాంతి లేకుండా వాళ్ళు అవిశ్రాంతంగా మరలా ఇంటి పనులలో శ్రద్ధ చూపించినట్లయితే వారి ఆరోగ్యం, వయసులో ఉన్నవారైనా వారి ఆరోగ్యము క్షీణిస్తుంది. దానిలో భాగమే నిద్రలేమి. తగినంత నిద్ర లేకపోతే ఆహారం సరిగా ఆహారం తీసుకోకపోవడం వల్ల నీరసము వస్తుంది. నిద్రలేమి వలన చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. అందులో ముఖ్యంగా వచ్చేవి హృదయ రోగాలు, రెండవది నీరసించిపోవడం, మూడవది మెదడు యొక్క పనితీరు తగ్గిపోవడం, నాలుగవది శరీరంలో చక్కెర స్థాయిలు పడిపోతాయి, 5 ముఖంలో కళ నశించిపోతాయి. ఇది ఎక్కువగా చిన్నతనంలో రాదు, ముసలివారికి రాదు, వయసులో ఉన్నవారికి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు విపరీతంగా శారీరకంగా మానసికంగా అలసిపోవడం వలన, ఈ నిద్ర సరిగా లేకపోవడం వలన ఈ నిద్రలేని సమస్యలు వస్తుంటాయి. ఇలా పలు అనారోగ్యాలకు మానవుని యొక్క శరీరము గురి అవుతుంది. తప్పనిసరిగా ఒక మనిషి రోజుకు 6 నుండి 7 గంటలు విశ్రాంతి అవసరం, నిద్ర అవసరం. అంటే ఎటువంటి నిద్ర? కలత నిద్ర ఉండకూడదు. ప్రశాంతంగా నిద్రపోయేదానికి అలవాటు చేసుకోవాలి. అది ప్రతి మనిషికి ప్రతిరోజు 8 గంటల నిద్ర అవసరం. 24 గంటల్లో 8 గంటలు ఉద్యోగానికి వదిలిపెట్టామనుకోండి, ఫ్యాక్టరీలో పనిని 8 గంటలు నిద్ర పెడితే మిగిలిన గంటల్లో ఇంటి పనులకు ఉపయోగించండి. అంతేకాకుండా పగటిపూట ఒక అరగంట నిద్రపోయినట్లయితే మళ్ళీ బాడీ రీఛార్జ్ అవుతుంది. రాత్రిపూట బాగా నిద్ర పట్టాలంటే శరీరానికి తగినంత వ్యాయామం అవసరం. రాత్రి ఒక 2 గంటల ముందు నుంచి టీవీలు, ల్యాప్టాప్లు, కంప్యూటర్లు, సెల్ ఫోన్లు, లైటింగ్ అంటే వెలుతురుకు సంబంధించిన అన్ని వస్తువులను మనము దూరంగా పెట్టేయాలి. పడుకునే ముందు గోరువెచ్చని నీటితో స్నానం చేసి పడుకుంటే మరింత బాగా నిద్రపడుతుంది. ఈ ఆరోగ్య సమస్యలు, దీని వలన నిద్రలేమి వలన వచ్చే ఆరోగ్య సమస్యలు ఏమిటి? కార్డియో మెటబాలిక్ పరిస్థితులు, దీర్ఘకాలిక నిద్రలేమి, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, ఊబకాయం మరియు మధుమేహం యొక్క ప్రమాదాన్ని పెంచుతుంది. అభిజ్ఞా బలహీనత, దీర్ఘకాలిక నిద్రలేమి వలన ఏకాగ్రతను కోల్పోతాం. ఇంకపోతే జ్ఞాపక శక్తి సమస్యలు వస్తాయి. సంక్లిష్ట నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడవచ్చు. పేలవమైన అభిజ్ఞా పనితీరు, కొత్త విషయాలను నేర్చుకోవడం లేదా క్లిష్టమైన పనులను పూర్తి చేయడంలో కష్టంగా ఉంటుంది. మరలా భావోద్వేగ మరియు మానసిక అనారోగ్యం, దీర్ఘకాల నిద్రలేమి మానసిక క్షోభ, చిరాకు, ఆందోళన, బైపోలార్ డిజార్డర్ మరియు రాజీ నిర్ణయ ప్రక్రియలకు దారితీస్తుంది. పెరిగిన లోపాలు మరియు ప్రమాదాలు, నిద్ర లేకపోవడం వల్ల అలసట వలన ఉద్యోగంలో లేదా కారు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు తప్పులు మరియు లోపాల ప్రమాదాలు పెంచుతుంది. దీర్ఘకాలిక వ్యాధులు, నిద్రలేమి బలహీనమైన రోగనిరోధక వ్యవస్థకు దారితీసి జలుబు, ఫ్లూ మరియు ఇన్ఫెక్షన్లు సులభంగా వచ్చే అవకాశం కలదు. దీర్ఘకాలిక నిద్రలేమి గుండె జబ్బులు, మధుమేహం మరియు అధిక రక్తపోటు వంటి కొన్ని దీర్ఘకాలిక వ్యాధులను అభివృద్ధి చేసే ప్రమాదం ఉంది. కుటుంబ సామాజిక సంబంధాలు, నిద్రలేమి వల్ల కలిగే చిరాకు, మూడ్ స్వింగులు, దృష్టి లేకపోవడం మరియు తక్కువ ప్రేరణ మన కుటుంబ సభ్యులపైన ప్రభావం చూపిస్తుంది.
భాగస్వామి, కుటుంబ సభ్యులు, స్నేహితులు మరియు సహోద్యోగులతో వ్యక్తిగత సంబంధాలను దెబ్బతీస్తుంది. ఇది వ్యక్తిగత వివాదాలకు దారితీస్తుంది. అంతేకాదు శాశ్వతంగా విడిపోయేటటువంటి సమస్యలను కూడా తెచ్చిపెడుతుంది. కాబట్టి అందరూ ఏ ఉద్యోగాలు చేసినా, ఎంత సంపాదించినా ఆరోగ్యం ముఖ్యం. కాబట్టి రోజుకు 6 నుండి 7 గంటల వరకు నిద్రపోవడానికి ప్రయత్నం చేయండి. దీనివలన మీ మనసు, బుద్ధి, మెదడు సవ్యంగా చురుకుగా పనిచేయడం మొదలు పెడుతుంది. ఏ రోజైనా మీరు నిద్రలో తగ్గించినారనుకోండి, ఆ రోజు మీ జీవిత దినచర్యలో మార్పులు మీరే గమనిస్తారు. కాబట్టి సాధ్యమైనంత వరకు నిద్రలేమి సమస్యలకు నివారించడానికి ప్రయత్నము చేయండి. చక్కటి ఆహారము, చక్కటి నిద్ర, చక్కటి వ్యాయామంతో ఆరోగ్యాన్ని సంపూర్ణంగా వృద్ధి చేసుకుంటారని ఆశిస్తూ సర్వేజన సుఖినో భవంతు. లోకా సమస్త సన్మంగళాని సంతు. హరి ఓం తత్సత్.